హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. ఎస్, మన మినిస్ట్రీ వైజ్గా అయితే స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ వీఆర్ డన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రజెంట్ వీఆర్ డీలింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో అన్ని స్కీమ్స్ని, అన్ని ఇనిషియేటివ్స్ని, అన్ని ప్రోగ్రామ్స్ని డీటెయిల్డ్గా అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్స్ని కానీ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి సెషన్ 1 నుంచి మొత్తం కంప్లీట్ చేసుకుంటూ రండి. ఒక ఆర్డర్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ సిరీస్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా స్కీమ్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంటే. బీట్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ, ఏ గ్రూప్ ఎగ్జామినేషన్ అయినా సరే స్కీమ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అది ప్రిలిమ్స్లో అయినా అవ్వచ్చు, లేదా మెయిన్స్లో అయినా అవ్వచ్చు. ఓకేనా? సో ఈ సెషన్స్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. So without any further delay, let's start our session. Welcome to Saram Sampatrav Education. This is Venkat. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే కృషి విజ్ఞాన్ కేంద్రాస్. కృషి విజ్ఞాన్ కేంద్రాస్, రైట్. సో ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ఐకార్ వాళ్ళు అనమాట. సో దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో ఇన్స్టిట్యూట్ పేరేంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకేనా? సో దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో వీళ్ళు ఇండియాలో ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్స్ లైక్ ఏ లింక్. దే యాక్ట్స్ లైక్ ఏ లింక్ బిట్వీన్ హోమ్. దే యాక్ట్స్ లైక్ ఏ లింక్ బిట్వీన్ ఐకార్ అండ్ ఫార్మర్స్. సో ఫార్మర్స్కి ఐకార్ అనే ఇన్స్టిట్యూట్కి మధ్య ఒక లింక్ లాగా యాక్ట్ చేసేదే కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అనమాట. సో వి ఆల్ నో దట్ వన్ సైడ్ మనకి ఐకార్ అనే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో దీని యొక్క గోల్ ఏంటంటే ఇది అగ్రికల్చర్ రిలేటెడ్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. R&D వర్క్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ యొక్క ఇన్పుట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ. సో వీటి మీద డిఫరెంట్ కొత్త టెక్నాలజీస్ని అప్లై చేసి సో డిఫరెంట్ అవుట్కమ్స్ని తీసుకురావడానికి ఈ ఐకార్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కొత్త టెక్నాలజీస్ని మనం అగ్రికల్చర్లోకి ఎలా అడాప్ట్ చేయాలి, సో వీటన్నిటి మీద వర్క్ చేసేది ఐకార్ అనమాట. సో ఇంకొక స్టేక్ హోల్డర్ వచ్చేసరికి మనకి ఎండింగ్లో ఫార్మర్స్ ఉంటారు. సో ఐకార్ వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీ కానీ, ఐకార్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇన్పుట్స్ కానీ ఇవన్నీ ఫార్మర్స్కి రీచ్ అవ్వాలి అంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట. సో వాళ్ళని మనం కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఐకార్ వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్రాస్తో కాంటాక్ట్ అవుతారు. సో ఐకార్ వాళ్ళు ఈ నాలెడ్జ్ని కానీ, ఓకేనా, ఈ పర్టికులర్ టెక్నాలజీని కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కేవీకేకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఈ కేవీకేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క లోకల్ విలేజెస్లో ఉన్న ఫార్మర్స్కి ఈ పర్టికులర్ నాలెడ్జ్ని కానీ, టెక్నాలజీని కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ట్రైనింగ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్. ఇలా మనం చదివితే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, అంతేగాని పట్టేసి వెళ్ళిపోతే ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అసలు కృషి విజ్ఞాన్ కేంద్రాస్ యొక్క యూజ్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో మనకి తెలియాలన్నమాట. సో ఐకార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా అగ్రికల్చర్ మీద రీసెర్చ్ అండ్ స్టడీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని కనిపెడుతూ ఉంటారు. సో ఆ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి, ఫార్మర్స్కి. సో ఎప్పుడైతే ఫార్మర్స్ ఆ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారో అప్పుడు ఏం జరుగుతుంది, ఫార్మర్స్ యొక్క ఈల్డ్ పెరుగుతుంది, నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ అనేది గ్రో అవుతుంటుంది. సో అప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది పెరుగుతుందన్నమాట. ఇదంతా జరగాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఐకార్ నుంచి ఫార్మర్స్కి రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఐకార్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ప్రతి ఫార్మర్తో కాంటాక్ట్ అవడం కుదురుతుందా? మీరు చెప్పండి. సైంటిస్టులు వచ్చి ప్రతి ఫార్మర్తో ఇండియాలో కాంటాక్ట్ అవడం కుదురుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ ఫీజిబుల్? నో, రైట్. సో అందుకని మధ్యలో ఒక్కొక్క విలేజ్కి, ఒక్కొక్క జోన్కి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కొన్ని కృషి విజ్ఞాన కేంద్రాస్ అయితే స్టార్ట్ చేశాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఐకార్ దగ్గర నుంచి టెక్నాలజీని కానీ, నాలెడ్జ్ని కానీ తీసుకొని, బికాజ్ ఈ కృషి విజ్ఞాన కేంద్రాస్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకేనా? సో అగ్రికల్చర్ స్టడీస్ మీద ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ కూడా, యూత్ కూడా కొంతమంది ఎవరైతే ఈ అగ్రికల్చర్ డిగ్రీని అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళు కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాస్లో జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేసుకొని ఇందులో జాయిన్ అవుతారనమాట, ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని NGOs కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాస్లో వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట.
సో ఇలా ఈ నాలెడ్జ్ని కానీ టెక్నాలజీని కానీ మనం ఫార్మర్స్కి లోకల్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఫార్మర్స్కి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకోండి. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో బెనిఫిట్స్ ఏంటి? మనం ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఫర్టిలైజర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, నథింగ్ బట్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కెమికల్ పెస్టిసైడ్స్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఆర్గానిక్, మొత్తం న్యాచురల్గానే మనం యూస్ చేస్తాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా ప్రొడక్టివిటీ లోగా ఉన్నా సరే ఫార్మర్స్కి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఫార్మర్కి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. తర్వాత సాయిల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ తగ్గుతుంది. ఓకేనా, సాయిల్ మీద పడే స్ట్రెస్సెస్ అనేది తగ్గుతుంది, అబయాటిక్ ఫ్యాక్టర్స్ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఓవరాల్గా అగ్రికల్చర్ అనేది సస్టైనబుల్గా మారుతుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ పర్టికులర్ ప్రొడక్టివిటీని కన్జ్యూమ్ చేసుకునే ఎండ్ కన్జ్యూమర్స్ నథింగ్ బట్ పండించిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సీరియల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఏదైనా సరే వీటన్నిటిని కన్జ్యూమ్ చేసుకునే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో అతను హెల్తీగా ఉంటాడనమాట. సో ఎక్కువగా కెమికల్స్ వేసి పండిస్తే అతని యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇటువంటి ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దానికని మనం కన్జ్యూమ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం. సో దిస్ ఈజ్ ద బ్యూటీ. అండ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఓకేనా, పర్ డ్రాప్ మోర్ క్రాప్, హర్ ఖేత్కో పానీ, స్ప్రింక్లర్ సిస్టమ్. ఇంకా మీరు గమనిస్తే మనం డ్రోన్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఓకేనా, ఇటువంటి మనం స్ప్రే చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టబుల్ బర్నింగ్. సో స్టబుల్ బర్నింగ్ మీద మనం రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ స్టబుల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్ని తయారు చేయడం కానీ, ఓకేనా, ఎథనాల్లో ఈ పర్టికులర్ స్టబుల్ని బ్లెండింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా స్టబుల్ రిలేటెడ్గా కొన్ని ఇండస్ట్రీస్ పక్కన ఎస్టాబ్లిష్ చేస్తే ఈ పర్టికులర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టబుల్ని తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రీలో అమ్మేస్తే వీళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో స్టబుల్ బర్నింగ్ని మనం రెడ్యూస్ చేసినట్టు అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో దిస్ ఈజ్ ఎ బ్యూటీ. సో ఇలా మనం అవేర్నెస్ అనేది ఫార్మర్స్కి క్రియేట్ చేయాలంటే సో మిడిల్ మ్యాన్ కొంతమంది ఉండాలి. సో అలా యాక్ట్ చేసే వాళ్ళే కృషి విజ్ఞాన్ కేంద్రాస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. దిస్ ఈజ్ ద బ్యూటీ, యూ హ్యావ్ టు లెర్న్ థింగ్స్ లైక్ దిస్. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఫండింగ్ వచ్చేసరికి 100% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా, ఫండింగ్ వచ్చేసరికి 100% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో ఫస్ట్ ఒక కృషి విజ్ఞాన్ కేంద్ర ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1974. ఎక్కడంటే పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో 1974లో ఫస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్ర అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ అరౌండ్ ఒక 730+ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అయితే ఉన్నాయి ఇండియాలో. సో ప్రతి ఒక్క కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో దే ఫాల్ అండర్ అన్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, సో దీన్నే షార్ట్కట్లో అటారీ అని చెప్పి పిలుస్తాం. సో దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇవి ఇండియాలో 11 ఉన్నాయన్నమాట. సో మన ఇండియాలో ఉన్న ప్రతి 730 కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏదో ఒక అటారీ కిందకు వస్తుందన్నమాట. సో 11 అటారీస్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఇలా 11 ఉంటాయి. సో ఒక 50 దీని కింద, ఒక 100 దీని కింద, ఒక 200 దీని కింద, ఒక 40 దీని కింద, ఒక 10 దీని కింద ఇలా వస్తాయి అన్నమాట. సో అటారీస్ అనేది యాక్చువల్గా జోన్స్ వైజ్గా డివిజన్ చేసి ఉంటే 11 అటారీస్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. సో ఇండియా మొత్తం మీద ఉన్న 730 కృషి విజ్ఞాన్ కేంద్రాస్ కూడా ఈ 11లో దేని ఒక దాని కింద ఖచ్చితంగా వస్తాయి. సో ఈ అటారీస్ కిందకి ఎందుకు పెట్టాము అంటే సో ఈ అటారీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే దే విల్ రివ్యూ, దే విల్ మానిటర్, దే విల్ అసెస్ ద వర్క్ డన్ బై కృషి విజ్ఞాన్ కేంద్రాస్. సో కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అవి చేసే వర్క్ కానీ, ఓకేనా, అది చేసిన పనుల్ని రివ్యూ చేయటం, మానిటరింగ్ చేయటం, అసెస్మెంట్ చేయటం, ఇవన్నీ చేసే బాధ్యత అటారీ వాళ్ళు తీసుకుంటారన్నమాట. కృషి విజ్ఞాన్ కేంద్రం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతున్నారా లేదా, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి సాయిల్ శాంపిల్స్ని టెస్ట్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారా లేదా, ఫార్మర్స్కి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా, ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క బెనిఫిట్స్ని ఫార్మర్కి తెలియపరుస్తున్నారా లేదా, ఓకేనా, మైక్రో ఇరిగేషన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారా లేదా, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ యొక్క బెనిఫిట్స్ని ఫార్మర్స్కి చెప్తున్నారా లేదా, లిక్విడ్ నానో యూరియా గురించి వీళ్ళు చెప్తున్నారా లేదా.
సో కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తే దాని ద్వారా వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఫార్మర్స్కి తెలియజేస్తున్నారా లేదా? సో ఇలా కృషి విజ్ఞాన కేంద్రం చేసే ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని మానిటరింగ్ చేయడం కానీ, రివ్యూ చేయడం కానీ, అసెస్మెంట్ చేయడం కానీ ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం అటారీ వాళ్ళు తీసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో సార్ కృషి విజ్ఞాన కేంద్రాస్ అంటున్నారు. సో వీళ్ళకి ఫంక్షన్స్ ఏంటి? ఆల్రెడీ ఇప్పటి వరకు మనం మాట్లాడేసుకున్నాం. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ఫార్మ్ టెస్టింగ్, ఈ కీవర్డ్ ఇంపార్టెంట్. ఆన్ ఫార్మ్ టెస్టింగ్ ఏం చేస్తారంటే, సో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క కృషి విజ్ఞాన కేంద్ర అనేది ఉంటుందన్నమాట. సో గ్రూప్ ఆఫ్ విలేజెస్కి కలిపి కూడా ఒక కృషి విజ్ఞాన కేంద్ర కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక విలేజ్కి ఉంటుంది, లేదా స్మాల్ విలేజెస్కి కలిపి ఒక కేవీకే ఉంటుంది. సో ఈ కేవీకే ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ విలేజ్కి కావాల్సిన స్పెసిఫిక్, అంటే ఆ లొకేషన్ స్పెసిఫిక్కి తగ్గట్టుగా టెక్నాలజీని రికమెండ్ చేయటం. అంటే ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి లొకేషన్ స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. దే ఆర్ లొకేషన్ స్పెసిఫిక్. అంటే ఒక లొకేషన్లో సూటబుల్ అయ్యే మనం టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇంకో లొకేషన్లో సెట్ అవ్వదు. ఒక లొకేషన్లో ఫర్టిలైజర్స్ ఇంత పర్సంటేజ్ మాత్రమే యూజ్ చేయాలి. డిపెండ్స్ అపాన్ ద సాయిల్. ఎందుకంటే మన ఇండియాలో డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి. బ్లాక్ సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ, లాటరైట్ సాయిల్ కానీ, అవునా, ఇలా డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క క్రాప్ బాగా పండుతుంది, ఒక్కొక్క క్రాప్ సరిగ్గా పండదు. సో ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాలు ఏం చేస్తాయంటే, సో ఆ విలేజ్లో ఉన్న సాయిల్ని బేస్ చేసుకొని, ఆ విలేజ్లో ఉన్న సాయిల్ యొక్క కండిషన్ని బేస్ చేసుకొని, ఆ విలేజ్లో ఉన్న సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని బేస్ చేసుకొని ఫార్మర్స్కి రికమెండేషన్స్, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, ఏ క్రాప్ని మీరు వేయాలి, ఏ సీజన్లో వేయాలి, ఎంత ఫర్టిలైజర్స్ మీరు యూజ్ చేయాలి, ఎంత పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి, ఇటువంటి ప్రమోషన్స్ కానీ ఇటువంటి అవేర్నెస్ క్రియేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఆన్ ఫార్మ్ టెస్టింగ్. సో వీఆర్ డన్ విత్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎస్. సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు అగ్రికల్చర్లో. ఫార్మర్స్ ఉంటారు, అవునా, రూరల్ ఉమెన్, లేకపోతే యూత్. సో వీళ్ళందరికీ ఏంటంటే అగ్రికల్చర్ మీద ట్రైనింగ్, సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ క్రియేట్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క బెనిఫిట్స్ చెప్పడం కానీ, లేకపోతే డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చాలా ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటి గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి, వర్క్షాప్స్ కండక్ట్ చేసి, వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రమోట్ చేసి, ఇటువంటి చేసే బాధ్యత కేవీకేస్ది అనమాట, కృషి విజ్ఞాన్ కేంద్రాస్. రైట్. సో ఇలా మన ఇండియాలో అరౌండ్ 730+ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అటారీస్ కిందకు వస్తే 11 అటారీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఈ 730+ కృషి విజ్ఞాన కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కిందకి వస్తాయి అన్నమాట. అండ్ మరికొన్ని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కిందకి వస్తాయి. కొన్ని డైరెక్ట్గా ఐకార్ కింద ఉంటాయి అన్నమాట. కొన్ని ఎన్జిఓస్ రన్ చేస్తూ ఉంటారు. కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కిందకి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎస్, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాస్ అటారీ కిందకే ఉంటాయి. దాంతోపాటు ఇలా కొంతమంది రన్ చేస్తూ ఉంటారు. ఎస్, 730లో ఒక 400 వచ్చేసరికి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కింద, ఒక 150 వచ్చేసరికి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కింద, ఇలా డిఫరెంట్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారన్నమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే కిసాన్ సారథి అప్లికేషన్. సో కిసాన్ సారథి అప్లికేషన్ అని చెప్పి ఒక యాప్ని మనం తీసుకొచ్చాం. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే టు ప్రొవైడ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం. సో రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? ఫార్మర్స్కి అని చెప్పి ఈ పర్టికులర్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఈ పర్టికులర్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, సో ప్రజెంట్ ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, సో ఈ పర్టికులర్ సీజన్లో ఏ పర్టికులర్ లొకేషన్లో ఏ క్రాప్ వేస్తే మంచిది, కాటన్ వేస్తే మంచిదా, లేకపోతే వెజిటేబుల్స్కి వెళ్తే మంచిదా, ఫ్రూట్స్కి వెళ్తే మంచిదా, ఎటువంటి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలి, ఏ పర్టికులర్ వెజిటేబుల్ వేయాలి, నా సాయిల్ బ్లాక్ సాయిల్, సో ఇక్కడ ఏది బాగా సూటబుల్, ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పర్టికులర్ యాప్లో అయితే లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఫార్మర్స్కి ఎప్పుడైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే, ఫార్మర్స్ కెన్ కాంటాక్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ బై యూజింగ్ దిస్ అప్లికేషన్ కాల్డ్ కిసాన్ సారథి అప్లికేషన్.
దిస్ ఈజ్ ద బ్యూటీ. ఓకేనా? సో సింప్లీ ఫార్మర్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న మొబైల్లో మంచిగా 5G అక్కడ కానీ ఉంటే చక్కగా ఈ అప్లికేషన్ని లోడ్ చేసుకొని, సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ని దాన్ని చూసి తెలుసుకొని, స్టిల్ ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే అతని విలేజ్కి సంబంధించిన కేవీకే ఏదైతే ఉందో, అతని విలేజ్కి సంబంధించిన కృషి విజ్ఞాన్ కేంద్ర ఏదైతే ఉందో దానికి కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ మై నేమ్. సో నేను ఫార్మర్ని, నా సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్. సో ప్రజెంట్ సీజన్ ఇది కదా, నేను ఏ క్రాప్ వేస్తే మంచిది, సో ఏ క్రాప్కి ఎటువంటి ఫర్టిలైజర్స్, ఎటువంటి పెస్టిసైడ్స్ యూస్ చేయాలి, మీరు ఏదైనా రికమెండ్ చేస్తారా, మంచి ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళమంటారా, ఇలా డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంత బ్యూటిఫుల్ అప్లికేషన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీన్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయొచ్చు, లేదా కిసాన్ సారథి అప్లికేషన్ ద్వారా ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పి మీకు MCQs ఇస్తే కేవీకేస్ని కాంటాక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి యూ కెన్ రైట్ ఇట్. దట్స్ ఇట్. సో దీంతో ఈరోజు సెషన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో వీఆర్ డన్ విత్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్. సో చాలా కాంఫరెన్స్గా, చాలా సిగ్నిఫికెంట్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో దానికి ఎసెన్స్ ఏంటో కూడా మనకి ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? రైట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే UPSC 0 to Zenith కోర్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ దీని మీద దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000, బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ మీకు జస్ట్ 30,000కి వస్తుందన్నమాట. ఒకవేళ మొత్తం పేమెంట్ చేస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ చేయలేకపోతే మీకు ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేంటంటే EMI ఆప్షన్స్. ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఈ 30,000ని మీరు పే చేయొచ్చు. అది కూడా ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తే చాలు. ఇలా 3 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే ఉంటుంది. ప్లీజ్ డూ రిమెంబర్, November 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. సో ఫ్రమ్ December 1st నుంచి ప్రైస్ అనేది పెరుగుతుంది. సో అప్పటి నుంచి ఈ కోర్స్ అనేది 50,000కి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. సో 30,000కి ఉన్నప్పుడే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో మనందరికీ తెలుసు, ఈరోజు చదివింది ఒక 20 days తర్వాత, 1 month తర్వాత అంత పర్ఫెక్ట్గా గుర్తుండదు. సో ఖచ్చితంగా రివైజ్ చేయాలి. సో డౌట్ వచ్చినప్పుడు సింగిల్ టైం యాక్సెస్ ఉంటే మీరు మళ్ళీ వినడానికి కుదరదు. అదే లైఫ్ టైం వ్యాలిడిటీ అనుకోండి, రికార్డెడ్ క్లాస్ని మళ్ళీ ఓపెన్ చేసి మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అది మళ్ళీ వీడియో చూడొచ్చు. మీ డౌట్ క్లియర్ అయిపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో ఈ కోర్స్ ఏదైతే ఉందో దిట్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ఫ్యాకల్టీని లైవ్ క్లాస్లోనే డౌట్స్ అడగవచ్చు, మొత్తం క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఏదైనా పని కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ క్లాసెస్ ఎన్నిసార్లు అయినా సరే. అండ్ ఫ్యాకల్టీ మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటారు. అండ్ సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేయడం జరుగుతుంది. మీకు PDFs కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్గా మీరు కానీ బయట UPSC కోర్స్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అయితే ఎవరు సెపరేట్గా మీరు టెస్ట్ సిరీస్ని 10,000 15,000 కట్టి తీసుకోవాలి. బట్ ఎవరైతే UPSC 0 to Zenith కోర్సు తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. రెండింటికి టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ ద గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్. దట్స్ ఇట్. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అడ్మిషన్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, యూ క్యాన్ కాంటాక్ట్ మీ. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మై సెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో అండ్ లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.